అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మన బుక్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి టెట్కి చాలా తక్కువ సమయం ఉంది. ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి. 27th నుంచి ఎగ్జామ్ అయితే ఉంది. డిఎస్సికి అయితే ఇంకా 20 days టైం అయితే ఉంది. సో వాళ్ళకి ఈ టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏది చదవాలి అనేది నేను చెప్పబోతున్నాను. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే మీ ముందు పెట్టుకొని దాన్ని టిక్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ టాపిక్లో ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 9 ఉంది కదా, అది టిక్ చేసుకోండి. ఆ పేజ్ నెంబర్ 9 చదవాలి. ఇంకోటి ఇక్కడ పేజ్ నెంబర్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉందండి. 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో నుంచి కలెక్టివ్ నౌన్స్ ఇచ్చారనమాట. సో పేజ్ నెంబర్ 7 కూడా టిక్ చేసుకోండి. సో ఇది కంపల్సరీ మీరు చదవాల్సి ఉంటుంది. సో ఈ బుక్ మొత్తం ఇంపార్టెంటే అండి. ఈ బుక్ కూడా చాలా ఇంపార్టెంటే. తక్కువ సమయం ఉంది కాబట్టి నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్తున్నాను. సో ఈ బుక్ వీలైతే ఈ బుక్ మొత్తం చదవడానికి ప్రయత్నించండి, ఓకేనా? సో ఇక్కడ నేను కొన్ని పేజ్ నెంబర్స్ చెప్తాను, అక్కడ మీరు టిక్ చేసుకోండి. సో నేను చూపిస్తూ ఇలా చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. నేను పేజ్ నెంబర్ చెప్తాను, మీరు టిక్ చేసుకోండి. సో ఇక్కడ పేజ్ నెంబర్ ఉంది కదా, 7th పేజ్ నెంబర్లో ఇక్కడ టిక్ చేసుకోండి. కలెక్టివ్ నౌన్స్ గురించి 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది, అక్కడ మనం ఇచ్చాము. తర్వాత ఇక్కడ పేజ్ నెంబర్ 9 టిక్ చేసుకోండి. పేజ్ నెంబర్ 9 తర్వాత పేజ్ నెంబర్ 10 టిక్ చేసుకోండి, ఓకేనా? పేజ్ నెంబర్ 10లో ఇక్కడ చూడండి ఈ టేబుల్ కంపల్సరీ నేర్చుకోవాలి. పేజ్ నెంబర్ 10లో ఉన్న టేబుల్, అక్కడ మొత్తం ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు నేర్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ పేజ్ నెంబర్ 12లో కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి కదండి, సో అది కంపల్సరీ నేర్చుకోవాలి. కాంపౌండ్ అడ్జెక్టివ్స్ నేర్చుకోవాలి. సో పేజ్ నెంబర్ 15లో ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ టెక్స్ట్ బుక్లో తప్పు ఉందండి, అది రాంగ్గా ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో నెంబరింగ్ ఏదో రాంగ్ ఉంది. సో నేనైతే ఇక్కడ కరెక్ట్గా ఆర్డర్లో నేను మీకు ఇవ్వడం జరిగింది. కింద కోడ్ కూడా ఇచ్చాను. ఆ కోడ్ మీరు బాగా నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుందండి, ఓకేనా? సో దీని నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే 100% వస్తుంది. తర్వాత పేజ్ నెంబర్ 9 నుంచి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది టెట్లో లేదా డిఎస్సిలో, ఓకేనా? సో ఇవంతా డిఎస్సి కూడా పనికొస్తుంది. ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్ టెట్కి మరియు డిఎస్సికి అండి, ఓకేనా? టెట్కి మరియు డిఎస్సికి, ఎందుకంటే డిఎస్సి కూడా ఈ టాపిక్ ఉంది కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ ఉంది. అందులో నౌన్ ఉంటాయి, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్స్ ఉంటాయి. సో కాబట్టి నేను ఇప్పుడు చెప్పే టాపిక్ టెట్కి మరియు డిఎస్సికి ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మ్యాక్సిమం కాపీస్ అన్నీ వెళ్ళిపోయాయి. లిమిటెడ్ కాపీస్ మాత్రమే ఉన్నాయి. డిఎస్సికి ఇంకా 20 days టైం ఉంది. డిఎస్సికి మేము ఇంకా టెక్స్ట్ బుక్ చదవలేదు, ఇంకా రివిజన్ కూడా చేయలేదు అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఆర్డర్ చేయండి. ఎస్జిటికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. పీజీటీ, టీజీటీ వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్, వాళ్ళకి టెట్ ఉండదు కదా, డైరెక్ట్ టీఆర్టీ ఉంటుంది, అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఉపయోగపడుతుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళు కూడా 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవాల్సిందే. సో 10th వరకు ఈ ఇందులో కవర్ అవుతుంది అనమాట. సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో లిమిటెడ్ కాపీస్ ఉన్నాయి. ఎవరైతే తొందరగా ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఆధారంగా, ఆర్డర్ చేసిన వాళ్ళ ఆర్డర్ ఆధారంగా మేము పంపించడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీ ఈ బుక్ అయితే మీ దగ్గర ఉంటే దాదాపు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 12 బుక్స్, అంటే ఓల్డ్ న్యూ ఉన్నాయి కదా, అవన్నీ మీరు అవాయిడ్ చేయొచ్చు. ఈ బుక్స్ మాత్రమే మీరు చదవచ్చు, ఓకేనా? దీంట్లో ఎక్సర్సైజ్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకే? సో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ మెసేజ్ హాయ్ అని పెట్టండి. ఐ వాంట్ ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ అని చెప్తే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు అండ్ ప్రాసెస్ చెప్తారు, ఓకేనా? 2 or 3 daysలో మీకు డెలివరీ అవుతుంది. మీరు ఫుల్ అడ్రస్ ఇవ్వాలి, విత్ పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఓకేనా? ఆ విధంగా ప్రొవైడ్ చేస్తూ మీకు త్రూ పోస్టల్ సర్వీస్ ద్వారా పంపిస్తాం. 2 or 3 daysలో మీకు రీచ్ అవుతుంది. అదేవిధంగా పేజ్ నెంబర్ 16లో ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ న్యూ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడనమాట. న్యూ టెక్స్ట్ బుక్స్ 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, అది కూడా మీరు చదవాలి. పేజ్ నెంబర్ 16, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 19 ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయన్నమాట. ఈ టేబుల్లో ఎన్ని వర్బ్స్ ఉన్నాయి 100 వర్బ్స్ ఉన్నాయి కదా, ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 22 ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి, అది నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకోవాలి. తర్వాత పేజ్ నెంబర్ 23 నేర్చుకోవాలి. ఇక్కడ ఒక టేబుల్ ఉంది, పేజ్ నెంబర్ 25లో ఒక టేబుల్ ఉందండి, ఆ టేబుల్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఆ టేబుల్ పేజ్ నెంబర్ 25లో టేబుల్ ఉంది, ఆ టేబుల్ నేర్చుకోవాలి. తర్వాత పేజ్ నెంబర్ 27లో ఇక్కడ 27, 28 టేబుల్ ఉందండి. 28లో ఆ టేబుల్ కంపల్సరీ నేర్చుకోవాలి. డిఎస్సికి చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి డిఎస్సి క్వశ్చన్ 100% వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ అడ్వర్బ్స్ టాపిక్ మొత్తం నేర్చుకోవాలండి. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని ఉంది కదా మనకు, పేజ్ నెంబర్ 31, అది చూడండి, అది కంపల్సరీ నేర్చుకోవాలి.
తర్వాత ఇక్కడ ఒక టేబుల్ ఉంది 32లో, ఆ టేబుల్ నేర్చుకోవాలి. పేజ్ నెంబర్ 32లో ఒక టేబుల్ ఉంది, నేర్చుకోవాలి. సో పేజ్ నెంబర్ 34 చూడండి, పొజిషన్ ఆఫ్ అడ్వర్బ్స్ ఏ పొజిషన్లో ఉంటాయి అనేది ఇచ్చాం మనము, అది కంపల్సరీ నేర్చుకోవాలి, అది వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 36లో ఉంది కదండి, అది కంపల్సరీ పేజ్ నెంబర్ 36 మొత్తం ఒకసారి చూడండి, అందులో టాపిక్ చదివి అక్కడ కింద ఎక్సర్సైజ్ కూడా చదవండి. అది అడ్వర్బ్స్ గురించి ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి 100% ఒక క్వశ్చన్ అయితే, చాలా సెషన్స్ ఉన్నాయి కదా, డిఎస్సి లేదా టెట్కి 100% క్వశ్చన్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ప్రిపోజిషన్స్ అన్నీ చదవాల్సిందే. ఇక్కడ పేజ్ నెంబర్ 41లో స్టార్టింగ్లో హెడ్డింగ్ ఉంది కదండి, అది చదవాలి. ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ అనేది అది కంపల్సరీ చదవాలి. తర్వాత ఈ పేజ్ నెంబర్ 41 అనేది టిక్ చేసుకోండి. 41, 42 కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కూడా చదవాలి. ఓకేనా. ఇక్కడ పేజ్ నెంబర్ 44లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ప్రిపోజిషన్స్ దేంతో పాటు వస్తుంది అనేది ఇచ్చారు టేబుల్. ఈ టేబుల్ని 100% మీరు నేర్చుకోవాల్సిందే. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. దాని తర్వాత ఎక్సర్సైజ్ ఉంది కదా, ఆ ఎక్సర్సైజ్కి ఆన్సర్స్ కూడా చేయాలి. నెక్స్ట్ ఈ కంజంక్షన్ టాపిక్లో ఇక్కడ చూడండి, మనకు టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 46 అక్కడే మనం సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ చెప్పాను కదా, అది కూడా నేర్చుకోవాలి. దీనికి సంబంధించి నేను ఒక ఫ్రీ పీడిఎఫ్ ఇస్తానండి. ఇందులో సింపుల్ సెంటెన్స్ అనేది నేను యాడ్ చేయాలి, మన టెక్స్ట్ బుక్లో లేదు. ఒక ఫ్రీ పీడిఎఫ్ మీకు ఏవైతే టెక్స్ట్ బుక్లో మనకు ప్రింటింగ్ మిస్టేక్ వచ్చాయి, కొన్ని 2 పేపర్లు ఏమో ప్రింటింగ్ మిస్టేక్ వచ్చాయి, టైపింగ్ మిస్టేక్ ఒక పేపర్లో వచ్చింది. సో తర్వాత ఇట్లా జస్ట్ చిన్న స్మాల్ టాపిక్స్ మిస్ అయినవి నేను ఒక ఫ్రీ పీడిఎఫ్ ఎవరైతే మన దగ్గర బుక్ పర్చేస్ చేశారో అందరివి ఉన్నాయి. దాదాపు అందరి నెంబర్లు మన దగ్గర ఒక నోట్బుక్లో ఉన్నాయి. అందరికీ పీడిఎఫ్ అయితే ఈరోజు సాయంత్రానికి మీకు వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కంబైన్ చేయాలన్నమాట, సెంటెన్స్ని కంబైన్ చేయాలి. పేజ్ నెంబర్ 47 అది చూడండి, అది కంపల్సరీ నేర్చుకోవాలి. సో పేజ్ నెంబర్ 47, 48 పేజ్ నెంబర్ 47, 48ని 100% మీరు నేర్చుకోవాలి. అది టెట్ డిఎస్సికి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. తర్వాత ఇంటర్జెక్షన్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. డిఎస్సి కూడా ఇంపార్టెంట్. డిఎస్సిలో వీటిలో నుంచి ప్రీవియస్ డిఎస్సికి క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా, ప్రీవియస్ డిఎస్సికి క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, అన్ని టాపిక్లో ప్రీవియస్ డిఎస్సి నుంచి క్వశ్చన్స్ వచ్చాయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నౌన్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఈ క్లాసెస్ మనకు సెంటెన్స్లో భాగంగా అనుకుంటే ఈ క్లాసెస్ కూడా మోస్ట్లీ డిఎస్సికి రావచ్చు, లేదంటే టెట్కి ఇంపార్టెంట్ అండి. ఈ క్లాసెస్ టాపిక్ మొత్తం మీరు చదవాల్సిందే. నౌన్ క్లాస్, తర్వాత రిలేటివ్ క్లాసు. ఈ రిలేటివ్ క్లాస్ ఉంది కదా, పేజ్ నెంబర్ 52, 53 వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఇది మీకు టెట్కి కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ ప్రతి సెషన్లో కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, కంపల్సరీ వస్తుంది. ఓకేనా. తర్వాత పేజ్ నెంబర్ 54, పేజ్ నెంబర్ 54, 55 ఈ కంపల్సరీ చదవాల్సిందే మీరు, ఎందుకంటే ఈ టాపిక్ని స్కిప్ చేయలేం. తర్వాత ఇఫ్ క్లాస్. సో ఇఫ్ క్లాస్ కూడా పేజ్ నెంబర్ 57, 56, 57 టిక్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, వీటిలో నుంచి ఎగ్జామ్కి వస్తుంది. తర్వాత అన్లెస్తో కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 59. ఇక్కడ ఐరన్ అనే ఒక టాపిక్ ఉందండి. ఇది ఇంటర్జెక్షన్లో వస్తుంది, న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది, కానీ నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇది ఒకసారి చూసుకోండి, న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది. ఓకేనా. ఐరన్ అంటే అది ఇంటర్జెక్షన్లో వస్తుంది, నేను అక్కడ యాడ్ చేయాల్సింది ఇక్కడ వచ్చిందనమాట. ఇది 59 ఒకసారి చూసుకోండి, చిన్న టాపికే. తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు తెలిసిందే, అసర్టివ్ సెంటెన్స్. ఇక్కడ పేజ్ నెంబర్ 60 ఒకసారి చూసుకోండి. పేజ్ నెంబర్ 60 ఒకసారి చూసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక స్టేట్మెంట్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా ఎలా మార్చాలనేది ఉంది. 62 పేజ్ నెంబర్ 62 ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ని చదవండి. తర్వాత ఇక్కడ WH క్వశ్చన్స్ గురించి ఇచ్చాను చూడండి, పేజ్ నెంబర్ 65 తెలుగులో ఇచ్చాను, ఒకసారి అది చూడండి. ఓకేనా, పేజ్ నెంబర్ 65. నెక్స్ట్ ఆర్టికల్స్ పేజ్ నెంబర్ 67 అండి. ఈ 67 టాపిక్లో నేను తెలుగులో, ఇంగ్లీష్లో నేను క్లియర్గా ఇచ్చాను టాపిక్స్. వీటిపైన కంపల్సరీ ఈ కాన్సెప్ట్ పైన ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశారో వాటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రతి టెట్కి, ప్రతి డిఎస్కి వాటిపైన అడుగుతున్నారు. ఇవి బాగా నేర్చుకొని సెంటెన్స్లో మీరు బాగా అర్థం చేసుకుంటే 100% వీటిలో ఈ ఆర్టికల్ ఎట్లా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. తర్వాత ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 69 చూడండి, పేజ్ నెంబర్ 69 నో ఆర్టికల్ గురించి ఇచ్చారనమాట. సో ఈ నో ఆర్టికల్ గురించి కంపల్సరీ డిఎస్సిలో ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రీవియస్ డిఎస్సి చూసుకుంటే అన్ని నో ఆర్టికల్ పైనే క్వశ్చన్స్. సో దాదాపు ఒక 12 సెషన్ అనుకోండి, 12 సెషన్లో దాదాపు 8 సెషన్ నో ఆర్టికల్ పైనే క్వశ్చన్స్. ఆర్టికల్ పైన 2 క్వశ్చన్లు అడిగినారు, నో ఆర్టికల్ పైన కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకేనా, ఆర్టికల్స్ పైన
2 క్వశ్చన్స్ అయితే అడిగారు ఒక సెషన్లోనే. తర్వాత టెన్సెస్ ఇంకా మనం ఏం చెప్పలేం, టెన్సెస్ కంపల్సరీ అన్నీ చదవాలి. టెట్కి డిఎస్సికి, ఆర్టికల్ కూడా టెట్కి డిఎస్సికి చదవాల్సిందే. ఆర్టికల్ ఇంపార్టెంట్ టెట్ డిఎస్సికి, టెన్సెస్ కూడా టెట్కి డిఎస్సికి. కానీ టెన్సెస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదంటే ఇక్కడ చూడండి మనకు పర్ఫెక్ట్ టెన్స్ ఉంది. పర్ఫెక్ట్ టెన్స్లో కొన్ని రూల్స్ ఇచ్చాను. పేజ్ నెంబర్ 77 చూడండి. పేజ్ నెంబర్ 77, పేజ్ నెంబర్ 76, 77 ఇక్కడ ఒక టేబుల్ ఉందండి. నెగిటివ్ దాన్ని ఎలా మార్చాలనేది ఆ టేబుల్ నేర్చుకోవాలి. 77లో 76, 77 వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఓకేనా. తర్వాత పేజ్ నెంబర్ 78, 79లో రూల్స్ చెప్పాను. సో ఆ రూల్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. డిఎస్సికి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇందులో నుంచి వస్తుంది. ఓకేనా, డిఎస్సి నుంచి వస్తుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 81, పేజ్ నెంబర్ 81 ఉంది కదా, ఆ 81 కూడా మీరు కంపల్సరీ నేర్చుకోవాలండి. ఇందులో కూడా డిఎస్సికి ఇంపార్టెంట్, అది డిఎస్సికి చాలా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 81, 82లో ఉన్నవి. ఓకేనా, డిఎస్సికి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా టెన్సెస్ అన్ని ఇంపార్టెంట్. ఇక్కడ 86లో ఒక టేబుల్ ఉందండి. ఇక్కడ చూడండి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ని మీరు నేర్చుకోవాలి, ఆ టేబుల్ని బాగా నేర్చుకోవాలి. పేజ్ నెంబర్ 87 డిఎస్సికి ఇంపార్టెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది కదా, సో అది డిఎస్సికి ఇంపార్టెంట్. ఇక్కడ ఒక టేబుల్ ఉంది పేజ్ నెంబర్ 88లో, ఆ టేబుల్ మీరు నేర్చుకోవాలి. పేజ్ నెంబర్ 89 కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ని దో కంబైన్ చేసి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, డిఎస్సికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. పేజ్ నెంబర్ 89, పేజ్ నెంబర్ 89, 90 వాటికి క్వశ్చన్స్ ఇచ్చారు అంటే సెంటెన్సెస్ ఇచ్చారు, వాటికి ఆన్సర్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది పేజ్ నెంబర్ 90లో. ఓకేనా, పేజ్ నెంబర్ 91 కూడా. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ గురించి కొంచెం కష్టంగానే క్వశ్చన్స్ రేర్గా వస్తాయి, అది కూడా ఒకసారి చూసుకోండి. ఇంకా వాయిస్ టెట్కి ఇంపార్టెంట్ అండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. పేజ్ నెంబర్ 98 ఉంది కదా, అందులోనే రూల్స్ ఇచ్చేసాను నేను కొన్ని. ఓకేనా, కొన్ని ఆల్మోస్ట్ అన్ని రూల్స్ వచ్చేసాయి ఇక్కడ. పేజ్ నెంబర్ 98లో టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని రూల్స్ ఇక్కడ ఇచ్చేసాను. సో పేజ్ నెంబర్ 98 రూల్స్ ఉన్నవి, అవి చదువుకోండి. తర్వాత ప్యాసివ్ వాయిస్ వితౌట్ ఏజెంట్ అని ఉంది. 100% ఇది ఇంపార్టెంట్ అండి టెట్కి. పేజ్ నెంబర్ 100 and 101 అది ఒకసారి చూడండి. ఓకేనా, పేజ్ నెంబర్ 100 and 101. తర్వాత స్పీచ్ మనకు డిఎస్సికి మెన్షన్ చేయలేదు, స్పీచ్ గురించి టెట్కి ఇంపార్టెంట్. సో స్పీచ్ కూడా ఇక్కడ మనకు స్పీచ్ క్వశ్చనింగ్లో ఎలా చేంజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అండి, అది నేర్చుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి కొన్ని రూల్స్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది పేజ్ నెంబర్ 102లో చూడండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ ఇచ్చాను. పేజ్ నెంబర్ 104, 105 టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్ని మీరు ఈ టేబుల్స్ ఇచ్చాను కొన్ని, ఇక్కడ ఒక టేబుల్, ఇక్కడ ఒక టేబుల్, ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ని మీరు 100% నేర్చుకోవాలి. ఓకేనా, ఏ టెన్స్గా మారుతుంది గుర్తుపెట్టుకోండి. వాయిసెస్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది టెన్సెస్ మారవండి. ఒక యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చినప్పుడు టెన్సెస్ మారదు. అదే డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది కదా, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మారినప్పుడు టెన్సెస్ మారిపోతుంది. టెన్సెస్ అంటే ఎప్పుడో చెప్పిన మాటల్ని మనం ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి, గతంలో మాటలు కాబట్టి పాస్ట్ టెన్స్లో మారిపోతుంది. సో ఆ ఏ టెన్స్ మారిపోతుంది అనేది ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, డిఎస్సికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. పేజ్ నెంబర్ 105, పేజ్ నెంబర్ 105. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వశ్చనింగ్ క్వశ్చన్లో ఎలా చేంజ్ అవుతుంది అనేది పేజ్ నెంబర్ 108, పేజ్ నెంబర్ 108. ఇది న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. సో ఇంపార్టెంట్ అండి, ఇందులో నుంచి క్వశ్చన్ వచ్చే 100% వస్తుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి టెట్కి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకు పర్టికులర్గా మీరు టెట్ సిలబస్ చూస్తే క్వశ్చన్ ట్యాగే ఉండదు, కానీ క్వశ్చన్ ట్యాగ్ పైన క్వశ్చన్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇది లాంగ్వేజ్ ఫంక్షన్స్లో భాగంగా వస్తుంది. ఓకేనా, లాంగ్వేజ్ ఫంక్షన్లో భాగంగా వస్తుంది. ఇది చిన్న టాపికే. ఒకసారి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు, స్టేట్మెంట్కి ఎలా చేంజ్ అయ్యింది అనేది ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి, అవి అయితే చూడండి. తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా పేజ్ నెంబర్ 112లో ఉంది, అది 100% చూడండి. ఓకేనా, అందులో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, దీని గురించి పర్టికులర్గా ఏం లేదు, ఇది అడ్జెక్టివ్ టాపిక్లో భాగంగానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారంటే ఇందులో పేజ్ నెంబర్ 114 చూడండి, పేజ్ నెంబర్ 114, 115 నేర్చుకోండి. ఫ్రేజెస్ అంటే పేజ్ నెంబర్ 118 చూడండి, పేజ్ నెంబర్ 118 నౌన్ ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్ ఉంది, వాటి గురించి మీరు నేర్చుకోండి. ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ చదువుకోవాల్సిందే, తప్పదండి, ఏది వస్తుందో మనం తెలియలేం. ఫ్రేజల్ వర్బ్స్ చాలా ఉంటాయి కదా. సో మనం టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఇక్కడ ఇచ్చేసాను. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు న్యూ, ఓల్డ్ అన్నీ ఇచ్చేసాను. అది చూడండి పేజ్ నెంబర్ 119, 120, 121, 122, 123 ఇక్కడ ఉన్న అన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. ఇంకా లింకర్స్లో ముఖ్యంగా చెప్పాలంటే పేజ్ నెంబర్ 124లో ఒక టేబుల్ ఉందండి, ఆ టేబుల్ అస్సలు మిస్ అవుద్దండి, ఆ టేబుల్ నేర్చుకోండి. తర్వాత 125లో
బ్లాంక్స్ ఉన్నాయి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, వాటికి సంబంధించింది నేర్చుకోండి. ఆ బ్లాంక్స్లో నుంచే ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అయినా రావచ్చు. తర్వాత 10th క్లాస్లో కూడా లింకర్స్ గురించి ఇచ్చారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద పెట్టుకోండి. టెట్లో కంపల్సరీ ఒక సెషన్లో, ప్రతి సెషన్లో వచ్చిన సరిపోనక్కర్లేదు. ఆ లింకర్ దాని యొక్క ఫంక్షన్, ఏం ఫంక్షన్ చేస్తుందండి, పేజ్ నెంబర్ 126, పేజ్ నెంబర్ 126 వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అక్కడ నోట్ చేసుకోండి. తర్వాత అక్కడ ఉన్న ఎక్సర్సైజ్ కూడా చేయండి. నేను టేబుల్ చెప్తున్నాను, దాని పక్కన ఎక్సర్సైజ్, దాని కింద ఎక్సర్సైజ్ ఉన్న అవి కూడా చేయాలి. అంటే ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే కదా మీకు తెలిసేది కరెక్ట్ చేస్తున్నావా లేదా అని. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టెక్స్ట్ బుక్లో మనకు చాలా తక్కువనే ఉంది. ఇక్కడ ఒక సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి మనకు ఎక్సర్సైజ్ ఉంది అండి. ఇక్కడ ఆ ఎక్సర్సైజ్ని ఒకసారి చూడండి. మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏం లేదండి, చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ అండి, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వర్బ్ రావాలి. సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వర్బ్ రాయాలి, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వర్బ్ రాయాలి. సో ఆ కాన్సెప్ట్తోనే ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. మీరు సెంటెన్స్ని బాగా చదివి అర్థం చేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది చాలా చాలా ఈజీ టాపిక్ అనమాట. చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సెంటెన్స్ని అర్థం చేసాం. ఇప్పుడు అలాంగ్ విత్ ఇట్లా వచ్చినప్పుడు మనము ఆ సబ్జెక్ట్ సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా ఫస్ట్ సబ్జెక్ట్ చూసుకోవాలి, దాని ప్రకారం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ సబ్జెక్ట్ని ప్రకారం ఆన్సర్ చేయాలి ఇట్లా. సో సబ్జెక్ట్ని మీరు బాగా, సెంటెన్స్ని బాగా అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పంక్చువేషన్లో పేజ్ నెంబర్ 130 చూడండి. పేజ్ నెంబర్ 130 అది నేర్చుకోండి. తర్వాత పేజ్ నెంబర్ 133, పేజ్ నెంబర్ 133 అది చూడండి. పేజ్ నెంబర్ 134, పేజ్ నెంబర్ 135. ఈ పంక్చువేషన్ మనకు ఎక్కువ ఇచ్చారు. టెట్కే మాత్రమే ఈ పంక్చువేషన్, డిఎస్సికి లేదు. మరి లింకర్స్ కూడా టెట్కి మాత్రమే, డిఎస్సికి లేదు. ఈ పంక్చువేషన్ కూడా టెట్కి మాత్రమే. ఓకేనా? సో ఇవి చూడండి. నెక్స్ట్ అపాస్ట్రఫీ అస్సలు మిస్ అవ్వదండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అపాస్ట్రఫీ గురించి టెట్లో కంపల్సరీ ఒక బిట్ అయితే ఉంటుంది. అపాస్ట్రఫీ గురించి లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, అట్లా ఉంటుంది అనమాట. సో ప్రతి సెషన్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. అపాస్ట్రఫీ పేజ్ నెంబర్ 137 అండి, 138, 139 ఇవంతా అపాస్ట్రఫీ, పొసెషన్, కాంట్రాక్షన్ సిచ్యువేషన్లో ఉపయోగిస్తాం. తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చాను, మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రిఫిక్స్ సఫిక్సెస్లో ఒక పేజ్ నెంబర్ చెప్తాను చూడండి. 142లో ఈ టేబుల్ ఉందండి. ఇక్కడ ఒక టేబుల్ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఇమేజ్ నుంచి ప్రతి టెట్ ప్రతి టెట్ సెషన్లో కూడా అడగడం జరుగుతుంది ఈ మధ్య ఎందుకో. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 145లో కూడా ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ నేర్చుకోవాలి. పేజ్ నెంబర్ 146, 147లో కూడా టేబుల్ ఉంది, ఆ టేబుల్ని నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ హోమోఫోన్స్. సో హోమోఫోన్స్ మనకు తెలుసు కదండి. హోమోఫోన్స్ ఇక్కడ పేజ్ నెంబర్ 148 ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ని ఆన్సర్స్ నేను కింద ఇచ్చాను అనమాట. సో కాన్సెప్ట్ ఫస్ట్ చదవండి, కాన్సెప్ట్ చదివి అది ఏంటో తెలుసుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆన్సర్స్ కూడా కింద ఇచ్చాను. తర్వాత ఇక్కడ 149 ఒక టేబుల్ ఉంది, 149 పేజ్ నెంబర్ 149, ఆ టేబుల్ కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఎక్సర్సైజ్ చాలా ఇచ్చాను. హోమోఫోన్స్ కూడా 151 పేజ్ నెంబర్, టెట్కే హోమోఫోన్స్, హోమోనిమ్స్ 151 పేజ్లో ఉందన్నమాట. చూడండి. ఇంకా లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనే వస్తే ఇదంతా కొంచెం ఈజీ టాపికే, మీరు ఆన్సర్ చేయగలరు. బట్ ఒకసారి చూసుకోండి. అంటే ఎక్స్ప్రెస్ లైక్స్, డిస్లైక్స్ ఎవరైనా వస్తే నో థ్యాంక్స్ అని చెప్పడం. డిస్లైక్ అంటే మనం మర్యాదగా వద్దు అని అంగీకరిస్తున్నట్టు, అంటే వద్దు అని మన అంగీకారం వద్దు అని చెప్తున్నట్టు, లైక్ ఏమంటాము, తిరస్కరిస్తున్నట్టు అనమాట. సో అది 152 పేజ్ నెంబర్ 153లో ఒక టేబుల్ ఉంది, అది చదవండి. తర్వాత పేజ్ నెంబర్ 154 కూడా చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పేజ్ నెంబర్ 154 పేజ్ నెంబర్ 154 చూడండి. మనం సింపుల్ పాస్ట్ వర్బ్తో పాటు మనము ఈ ఇట్స్ ప్లస్ టైం అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను, అక్కడ చూడండి. తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూడండి. డిక్షనరీ యూజ్ అనేది 155 పేజ్ నెంబర్. తర్వాత పేజ్ నెంబర్ 156 చూడండి. అక్కడ ఒక ఇమేజ్ ఇచ్చి దాంతో ఎంట్రీ వర్డ్, మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఈ ఎంట్రీ వర్డ్ అనే మాట గుర్తుపెట్టుకొని దీనిపైన క్వశ్చన్ రావచ్చు. హెడ్ వర్డ్, ఎంట్రీ వర్డ్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. లెటర్ రైటింగ్లో చూడండి, ఇమేజెస్ ఇస్తాం కదా, ఇమేజెస్ మాత్రమే ఎందుకులే అనుకుంటారు. ఇమేజ్లో ఉన్న ప్రతి పార్ట్ గమనించండి, అక్కడే నేమ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్యాటర్న్ అనమాట, ఒక లెటర్ రైటింగ్ ప్యాటర్న్, పక్కనే ఒక నేమ్ ఉంది. సో గ్రీటింగ్. తర్వాత ఇక్కడ చూడండి హెడ్డింగ్, ఇవి బాడీ, ఇవి లెటర్ రైటింగ్లో పార్ట్, ఆ నేమ్స్ పైనే వస్తాయి. దాని తర్వాత ఏమొస్తుంది, అదేమి ఇట్లా అడుగుతారనమాట, క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ లెటర్ రైటింగ్లో ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను మంచిగానే, ఫార్మల్, ఇన్ఫార్మల్ లెటర్స్ గురించి.
అవి ఒకసారి చూసుకోండి. తర్వాత డైరీ రైటింగ్ గురించి మన టెక్స్ట్ బుక్లో తక్కువనే ఉంది. సో ఇది ఇచ్చాను. ఇవంతా నేను టెట్ గురించి ఇవంతా డైరీ రైటింగ్, లెటర్ రైటింగ్, హోమోఫోన్, హోమోనిమ్స్, లాంగ్వేజ్ ఫంక్షనింగ్ ఇవంతా టెట్లో డిఎస్సికి రాదు, డిఎస్సిలో లేవు ఇవంతా. ఓకేనా, డిఎస్సిలో ఉండేవి చెప్పండి. పోయట్స్, ఎస్సేయిస్ట్, నావలిస్ట్, సో స్టోరీ రైటర్ అవి ఉన్నాయి కదా, అవి డిఎస్సి. లాంగ్వేజ్ ఫంక్షన్స్, ప్రొనౌన్సియేషన్స్ అవి ఉంటాయి. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, తర్వాత సెంటెన్సెస్ ఉంటుంది, తర్వాత ఆర్టికల్స్ ఉంటుంది. సో ఈ విధంగా టాపిక్ అయితే ఉంది. తర్వాత ప్రిపోజిషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా టాపిక్ ఉంది. అది ఒక బుక్లెట్లో నేను సిలబస్ ఇచ్చాను. మీ దగ్గర బుక్లెట్ ఉంటే ఆ డిఎస్లో అవే సిలబస్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిస్క్రిప్టివ్ రైటింగ్ ఇచ్చాను పేజ్ నెంబర్ 162లో చూడండి. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మనం తప్పదండి, అన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ నేను ఆన్సర్స్ మిస్ అయ్యాయి, మీకు ఒక ఫ్రీ పీడిఎఫ్ ఇస్తాను కదా, అక్కడ మీకు ఆన్సర్స్ మెన్షన్ చేస్తాను. ఆన్సర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఈరోజు ఈవినింగ్కి మీకు ఎవరైతే బుక్ పర్చేస్ చేశారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మన దగ్గర ఉంది, అందరికీ పంపించేస్తాను. ఒకవేళ ఎవరైతే బుక్ స్టాల్ పంపించారో ఆ బుక్ స్టాల్లో మీరు ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫోటో తీసి మాకు అక్కడ నెంబర్ 9700132255కి మెసేజ్ చేస్తే అక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ పీడిఎఫ్ అనేది. తర్వాత సైలెంట్ లెటర్స్ మిస్ అయ్యిందండి, చాలా ఈజీగానే నేర్చుకోవచ్చు. వీటిలో నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. తర్వాత వర్డ్ పార్ట్నర్స్ కొలొకేషన్, ఇక్కడ పేజ్ నెంబర్ 166 ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, ఎందుకంటే ఇది సిలబస్లో పర్టికులర్గా మెన్షన్ చేశారు కొలొకేషన్ అని. సో 166 ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అనాగ్రామ్స్ అని కూడా మెన్షన్ చేశారు 167, పేజ్ నెంబర్ 167లో చిన్న పార్ట్, అది చిన్న టాపిక్ అంతే. తర్వాత కాంపౌండ్ వర్డ్స్ కొంచెం పెద్ద టాపికే. కాంపౌండ్ వర్డ్స్ గురించి పేజ్ నెంబర్ 169 చూడండి, పేజ్ నెంబర్ 169 ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 169 తర్వాత పేజ్ నెంబర్ 168, 169 అవి చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఈడియమ్స్. సో ఈడియమ్స్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ ఇచ్చేసాను. ఈడియమ్స్ కంపల్సరీ ఒకటి వస్తుందండి 171 పేజ్ నెంబర్లో నుండి. ఈడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ అని ఇచ్చారు, అక్కడ కంపల్సరీ చదవండి. ఒక 10 ఉన్నాయి, అవి 100% నేర్చుకోండి. తర్వాత ఇక్కడ పైన కొన్ని ఉన్నాయి ఇంకా 8th క్లాస్లో నుంచి న్యూ టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకున్నవి, సో అవి కూడా నేర్చుకోండి. ఇవే కాకుండా ఈడియమ్స్ మనము గ్లాజరీలో వెనకాల చూపిస్తాను, ఇప్పుడు అక్కడ కూడా ఉన్నాయి. ఇవేనా సార్ ఈడియమ్స్ అనుకుంటే అవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఈడియమ్స్, మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, సమ్మరైజింగ్ ఇక్కడ ఇచ్చాను. సమ్మరైజింగ్ చూడండి. ఇంక బయోగ్రఫికల్ స్కెచ్ అనేది ఉంది కదా, బయోగ్రఫీ గురించి. ఆ బయోగ్రఫీ గురించి ఇక్కడ లిమిటెడ్ కొంచెం ఇచ్చాను, బుక్లెట్లో ఉందండి. బయోగ్రఫీ గురించి ఈ బుక్లెట్లో ఉంటుంది, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ గురించి. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ యాంటోనిమ్స్. సో ఇక్కడ యాంటోనిమ్స్ చూసుకుంటే 173 పేజ్ నెంబర్లో, తర్వాత సినానిమ్స్ 174, 175 పేజ్ నెంబర్లో సినానిమ్స్ ఏవైతే 10th క్లాస్ వరకు ఉన్నాయో అవంతా ఇచ్చేసాం. 10th క్లాస్ వరకు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఉన్నాయి. 176 పేజ్ నెంబర్ వరకు ఆన్సర్స్ కూడా, సినానిమ్స్కి ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత గ్లాజరీ చూడండి, ఇక్కడ గ్లాజరీ ఇవ్వడం జరిగింది. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు న్యూ అండ్ ఓల్డ్ సిలబస్లు ఏవే ఉన్నాయో అన్ని గ్లాజరీ ఇక్కడ ఇచ్చేసాను అనమాట, అన్ని మొత్తము. ఎందుకంటే మీనింగ్స్ అనేది మనకు ఒక టాపిక్ ఉంది, సినానిమ్స్ ఉంది, వీటిలో నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వీటిలో నుంచి కూడా ప్రీవియస్ టెట్లో అడగడం జరిగింది, ఈ టెట్లో కూడా 100% వస్తాయి. ఒకసారి ఇవంతా మీరు చూడండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 6th క్లాస్ నుంచి మనకి ఏం జరిగిందంటే, 6th క్లాస్ తర్వాత నుంచి ఇక్కడ మీ గ్లాజరీలోనే మనకు వర్బ్ ఏది, నౌన్ ఏది అని బ్రాకెట్లో ఉంటాయి. నౌన్ బ్రాకెట్లో ఎన్ అని ఉంటే నౌన్ అండి, బ్రాకెట్లో వి అంటే వర్బ్ అని, ఏడీజే అని ఉంటే అడ్జెక్టివ్ అని, ఏడీవి అని ఉంటే అడ్వర్బ్ అని అర్థం. ఓకేనా. తర్వాత పిహెచ్వి అని ఉంటే ఫ్రేజల్ వర్బ్, పిహెచ్.వి అని ఉంటే అది ఫ్రేజల్ వర్బ్ అని అర్థము. ఐడిఎం అని ఉంటే ఈడియం అని అర్థం. ఈడియమ్స్ ఇందులో ఉన్న ఈడియమ్స్ చాలా ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈడియమ్స్ ఎక్కడ ఉన్నాయో అవి అండర్లైన్ చేసుకొని అక్కడ ఈడియమ్స్ దగ్గర రాసుకోండి. ఇక్కడ చూడండి, ఈడియం అని ఫుల్గా ఇచ్చింటారు, లేదా ఐడిఎం అని కూడా ఇచ్చింటారు. సో నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఇందులోనే ఉంటాయి, అందుకే ఇది ఇవ్వడం అనమాట. సో కాబట్టి ఇందులో ఈడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇక్కడ చూడండి ఫ్రేజల్ వర్బ్స్, ఇక్కడ ఫ్రేజల్ పిహెచ్ఆర్.వి అని ఉంటుంది, పిహెచ్ఆర్.వి అని ఉంటుంది ఫ్రేజల్ వర్బ్ అనమాట. నెక్స్ట్ ఇవి ఫ్రేజల్ వర్బ్స్ గ్లాజరీలో, ఇవంతా ఇలా మీరు నేర్చుకోవాలి. ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి, తర్వాత అడ్జెక్టివ్స్, నౌన్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట, ఈడియమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఆథర్స్ గురించి ఇచ్చాం. ఆథర్ గురించి డిఎస్సికి ఇంపార్టెంట్ అండి. డిఎస్సికి మనకు ఫస్ట్ పాయింటే, సిలబస్లో ఫస్ట్ పాయింటే ఆథర్స్ గురించి ఇస్తారు. ఏమని ఇచ్చారంటే ఇక్కడ చూడండి,
పోయట్స్, ఎస్సేయిస్ట్, నావలిస్ట్, తర్వాత డ్రామటిస్ట్, తర్వాత అండ్ దేర్ వర్క్స్ అంటే వారి రచనలని, వర్క్స్ అంటే వాళ్ళు చేసే పనులని కాదు, వాళ్ళ రచనలని అర్థం అనమాట. సో ఇక్కడ సార్ అవి ఎక్కడ ఉంటాయి సార్ అని అంటే ఈ ఆథర్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈయన చూడండి హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో. ఇక్కడ ఈయన పోయట్ అని ఉంది చూడండి, ఈయన ఒక అమెరికన్ పోయట్, ఈయన పోయట్, ఇట్లా ఈయన పోయట్. అదేవిధంగా ఇక్కడ చూడండి ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు కదా, ఈయన పోయట్ కూడా. అంటే పోయట్ అంటే ఏమిటంటే కవులు, మనము పద్యాలు రచిస్తారు చూడు, పోయమ్స్ రచిస్తారు చూడు, వాళ్ళని పోయట్ అంటాం. స్టోరీలు రచించే వాళ్ళని స్టోరీ రైటర్. ఎస్సే అంటే వ్యాసాలు అనమాట, వ్యాసాలు రచించే వాళ్ళని ఎస్సేయిస్ట్ అంటాం. అదేవిధంగా నావల్స్ అంటే నవలలు అంటాం కదా, అవి రచించే వాళ్ళని నావలిస్ట్ అని అంటాం. అదేవిధంగా డ్రామాలు ఉంటాయి కొన్ని, డ్రామాలు రచించే వాళ్ళని డ్రామటిస్ట్ అని అంటాం అనమాట. సో ఈయన చూడండి, ఈయన పోయట్, షార్ట్ స్టోరీ రైటర్ అంట, సాంగ్ కంపోజర్, పాటలు కూడా కంపోజ్ చేస్తాడు ఈయనకి. ప్లే రైటర్, అది నాటకం అంటాం కదా, ప్లే రైటర్ కూడా ఈయన. ఎస్సేయిస్ట్ అంటే వ్యాసాలు కూడా రచిస్తారు. సో ఇంత ఉంది. ఒక్కొక్క ఆథరు అన్ని రంగాలలో ఉంటారన్నమాట. అన్ని అంటే నవలలు రచిస్తారు, ఎస్సే డ్రామాలు ఇట్లా రచిస్తారనమాట. సో ఈ విధంగా మనకు ప్రతి పోయట్ గురించి, ప్రతి ఆథర్స్ గురించి ఇలా చదువుకోవాలి, వాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క రచనలు, వాళ్ళు ఏం రచించారనేది అక్కడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు డ్రామటిస్ట్ కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీరు చూస్తే మీకు దీంట్లో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈయన విలియం స్టాన్లీ హాఫ్టన్, ఈయన ఒక డ్రామటిస్ట్. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ డ్రామటిస్ట్, ఫేమస్ ఇంగ్లీష్ డ్రామటిస్ట్ అనమాట. సో ఈయన గురించి ఇట్లా అక్కడే ఉంటుందన్నమాట. ఆథర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అక్కడే మెన్షన్ చేసి, వాళ్ళ డ్రామటిస్టా, వాళ్ళ నావలిస్టా, లేదా స్టోరీ రైటరా, ఇట్లా అనేది మెన్షన్ చేసి ఉంటారు. అక్కడ మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళు ఆథర్స్ అని ఇవ్వకుండా ఆ విధంగా క్లియర్గా ఇచ్చారనమాట సిలబస్లో. సో ఇది మన బుక్లో ఉన్న సమాచారం. దీంతోపాటు ఇక్కడ మనకు డిఎస్సికి ఉంటుంది కదండి, ఈ బుక్లెట్ మీరు కంపల్సరీ ఇంకా నమిలి మింగేయాలి. మీకోసం నేను ఒక అరటికాయని ఒలిచి మీకు ఇచ్చాను. టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ ఒక చోట పెట్టి ఎలా చదవాలి, ఎలా ఆర్డర్లో ఉండాలి అనేది నేను ఒక అరటికాయ ఒలిచి మీకు పెట్టాను. మీరేం చేయాలి, దాన్ని బాగా నమిలి మింగాలి, తినేయాలి. అట్లనే ఈ స్టోరీ రైటింగ్ అనేది టెక్స్ట్ బుక్లో మీకు కనిపించదు, కానీ నేను మీకోసం రీసోర్సెస్ అంటే చాలా సోర్సెస్ తీసుకొని నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్టోరీ రైటింగ్ ఉంది కదా, ఇక్కడ పార్ట్స్ ఉంటాయన్నమాట. ఈ పార్ట్ నేను చాలా ఫాంట్ మీకు సింపుల్గా క్యారీ చేయడానికి సింపుల్ బుక్లెట్ ఉండాలని ఫాంట్ తగ్గించాను, లేదంటే ఎక్కువ పేపర్లు అయిపోతాయి అన్నమాట ఇవి. సో ఇక్కడ ఫాంట్ తగ్గించి చిన్నగా ఇచ్చాను. చూడండి, టాపిక్ అయితే చాలా బాగా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్నీ మీరు చదివేయాలి. దీంట్లో ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే టాపిక్ ఉంది కదా మనకు డిఎస్సిలో. సో ఇక్కడ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్లో ఏవేవి, స్టోరీ రైటింగ్ ఉంది, ఎస్సే రైటింగ్ ఉంది, లెటర్ రైటింగ్ ఉంది, ఎడిటోరియల్ రైటింగ్ అంటే ఏం లేదండి, ఎడిటోరియల్ అని న్యూస్ పేపర్లో రాస్తుంటారు, ఎడిటర్ అంటుంటాం కదా, న్యూస్ పేపర్లో రాస్తుంటారు ఎడిటోరియల్ రైటింగ్. ప్రెస్సీ రైటింగ్ అనమాట. ప్రెస్సీ రైటింగ్ అంటే ఒక పెద్ద స్టోరీని షార్ట్ చేసి రాస్తాం, ప్రెస్సీ రైటింగ్ అనమాట. నోట్ మేకింగ్ అంటే స్టూడెంట్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, వాళ్ళు నోట్ మేకింగ్ చేసి వాళ్ళ టైటిల్ని ఎట్లా చేసుకోవాలి, టైటిల్ అనేది దాని గురించి ఇక్కడ ఉంది. బయోగ్రఫీ గురించి కూడా ఉంది. ఓకేనా, ఇందులోనే ఈ బుక్లెట్లో ఉంది. ఈ టాపిక్ మొత్తం ఇక్కడ ఉంది. తర్వాత దీంట్లో ప్రొనౌన్సియేషన్ అనేది ఉంది కదా, ప్రొనౌన్సియేషన్లో మనం ఫోనెటిక్స్ నేర్చుకోవాలి. సో మనకు ఫోనెటిక్స్ ఓవెల్స్ ఉంటాయి కదా, ఓవెల్స్, కాన్సోనెంట్ సౌండ్స్, మనకు సౌండ్స్ తెలుసు కదా, టోటల్ ఎన్ని సౌండ్స్ ఉన్నాయో. మీరు దానిపైన క్వశ్చన్ వచ్చింది, దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయాలి. ఓవెల్ సౌండ్, మనకు ఓవెల్స్ ఏమో 5 కానీ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి. మనకు ఓవెల్స్, కాన్సోనెంట్స్ ఎన్ని సౌండ్స్ ఉంటాయి, మనకు టోటల్ ఆల్ఫాబెట్ మనకు ఎన్ని ఉంటాయండి 26, కానీ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి, 44 సౌండ్స్ ఉంటాయి అన్నమాట. వాటిలో ఓవెల్ సౌండ్ ఎన్ని, కాన్సోనెంట్ సౌండ్స్ ఎన్ని అనేది కూడా మనము నేర్చుకోవాలి. దానిపైన డిఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. మీరు ఒకసారి మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటే చూడండి ప్రీవియస్ క్వశ్చన్. ఇక్కడ ఫోనెటిక్స్ సింబల్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఫోనెటిక్స్ టేబుల్ ఉంది. ఈ టేబుల్ని బాగా నేర్చుకోవాలి. ఈ టేబుల్ ఎక్సర్సైజ్ కోసం ఒక టేబుల్, వాటికి ఆన్సర్ ఇచ్చాను. తర్వాత ఓవెల్ సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్, బయోగ్రఫీ ఈ విధంగా ఈ బుక్లో చాలా క్లియర్గా, ఈ బుక్లెట్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఎవరైతే బుక్ ఆర్డర్ చేశారో అందరికీ ఇది పంపించడం జరిగింది, ఆల్రెడీ పంపించేసినాము. ఇక మీద ఆర్డర్ చేసే వాళ్ళు కూడా మన దగ్గర ఈ బుక్లెట్ అనేది కంపల్సరీ ఆ బుక్తో పాటు వస్తుంది. మీరు ఎక్కడ బుక్ స్టాల్లో కొన్నా కూడా ఈ బుక్లెట్ కంపల్సరీ తీసుకోండి. బుక్లెట్ మేము పంపించాం వాళ్ళకి, బుక్ స్టాల్ వాళ్ళకి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.